హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంక ఈరోజు మార్నింగే ఇంక ఇక్కడ గోరింటాకు అయితే పట్టేశానమాట. సో ఇంక ఈ పిండి ఏం రుబ్బి లేదనమాట. అందుకే ఇన్స్టెంట్ దోశ చేసుకుందామని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. ఇంక అక్కడ అవన్నీ రెడీ చేసి ఇంక ఇక్కడ పక్కన పల్లీ పచ్చడి కోసం పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ దోశ అయితే ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు నేను బియ్యం పిండి తీసుకొని అంతా కూడా జల్లించుకున్నాను అనమాట. చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇంకా ఒక కప్పు బియ్యం పిండి అయితే జల్లించుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అదే కప్పుతో శనగపిండి కూడా యాడ్ చేసి అదే కప్పుతో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి తగినన్ని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర బంగాళదుంప ఉంటే బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక కప్పు వరకు. అలాగే ఒక కప్పు వరకు టమాటాలు, అలాగే ఎండుమిర్చి ఒక 4-5 వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనకు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదనమాట. మిక్సీ పట్టిన వెంటనే మనము దోశలు అయితే వేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇదంతా కూడా ఒక బౌల్లో అయితే వేసుకుందాము. ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఇలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు. చూసారా, ఇలా తిక్కుగా ఉంటే మనకు దోశలు అయితే మంచిగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. సో ఇంక ఇదంతా కూడా ఒక బౌల్లో అయితే వేసి ఇంకా సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా, ఇంక ఇప్పుడు ఏమీ అవసరం లేదు, వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కొంచెం సోడా యాడ్ చేసుకోండి, తినే సోడా. నేనైతే సోడా ఏం వేయలేదు, డైరెక్ట్గా అదే విధంగా వేసేసాను అనమాట. ఇంక ఈ లోపు అయితే పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. ఇవైతే ఒక బౌల్లో వేసుకొని ఇంకా డైరెక్ట్ అలానే ఇంకా పచ్చడికు పోపు కూడా పెట్టేసుకున్నాను. చూసారా, కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఇంకా పోపు కూడా పెట్టేశాను. పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేశాను. వాటర్ బాటిల్ నింపేసి స్నాక్స్ కూడా పెట్టాను. స్నాక్స్ అయితే జామకాయ ఉండే అవైతే పెట్టాను. ఇంక ఇక్కడ బావకు అయితే గోరింటాకు రుబ్బాను కదా, గోరింటాకు అయితే తలకు పెడుతున్నాను. తల అంతా హీట్గా ఉంటుంది పెట్టామని చెప్పేసి మార్నింగే తెంపుకొచ్చాడనమాట. గోరింటాకు మా ఇంటి ముందే ఉంది కదా, అదైతే తెంపుకొస్తే ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసి ఇంక ఇక్కడ పెడుతున్నాను. ఒక 1 అవర్ అలా వదిలేస్తే ఎండుతుంది కదా. ఈలోపు పనులన్నీ అయిపోతాయి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళాక బావ అయితే కొంచెం ఈరోజు లేట్గా వెళ్ళాడు అనమాట. అంటే 9-9:15 కల్లా వెళ్తాడు. ఇంకా నేను అవన్నీ కూడా రెడీ చేసి ఇంకా నేను బావకైతే మైదాకు పెట్టేసి ఇంక ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఉన్నాను కదా. పచ్చడి అయితే పోపు పెట్టాను కదా, అదైతే చల్లారింది. ఇంకా అది కూడా బౌల్లో వేసి కలుపుతున్నాను. ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేస్తాను. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అని కాదు, ఇక ఈ టైంలో ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ మా దగ్గర హన్మకొండలో కేయూ దగ్గర అయితే మొన్న రీసెంట్గా దొంగలు పడ్డారనమాట. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే మిడ్నైట్ 1 గంటలకైతే పడ్డారంట. వాళ్ళు ఎలా అంటే మనకు విండోస్ ఉంటాయి కదా, విండో దగ్గర గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్ అయితే విప్పి ఇంకా అందులో నుంచి అయితే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళైతే ఏదో గోల్డ్ అయితే తీసుకెళ్లారట. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ పడుతుంటారు దొంగలు అయితే. ఎటు వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఏం పనిచేయట్లేదు. వాళ్ళకైతే సీసీ కెమెరాలు కూడా ఇంటి చుట్టూ ఉన్నాయట. సీసీ కెమెరాలు అయితే ఒకరు పలగొట్టారంట, ఇంకొక దానికేమో బురద చల్లారంట, ఇంకొకటేమో కనబడలేదట. అందులో నుండి చూసారంట. 6 మెంబర్స్ అంట మొత్తం. వాళ్ళైతే ఇంకేదో గోల్డ్ అయితే తీసుకెళ్లారట. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇంకా సో ఫైనల్గా ఇంకా దోశలు అయితే వేసేసాను. ఇంకా చూసారా, బాగా వస్తున్నాయి. తొందరగా మనకు కలర్ వస్తాయి అన్నమాట. అటు ఇటు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు మంచిగా కాల్చుకోండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి. పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారనమాట. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తే ఇంకా తిని వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి. పిల్లలకు ఇంకా వేసిస్తే తిని ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే గోరింటాకు బావకు పెట్టడంతో ఇంకా కొంచెం మిగిలిందనమాట. సో ఇంకా నేను కూడా కొంచెం పైన పెట్టేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా వీలైతే మళ్ళీ ఇంకా
తెంపుకొని మళ్ళీ పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఈరోజు అయితే కొంచెం అయితే ఉందని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అక్కడ బావ అయితే ఐరన్ చేసుకుందామని చెప్పేసి బట్టల కోసం తిరుగుతున్నాడు అనమాట. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, దొంగలు అయితే పడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా అక్కడ కేవ్ దగ్గర ఫస్ట్ గేట్ దగ్గర పడిన నెక్స్ట్ డేను లేదంటే 1 డేనో 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో చోట పడ్డారంట. ఇంకా అదంతా పూర్తిగా నాకైతే తెలియదు. సో ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎటు వెళ్ళినా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. వీలైనంత వరకు గోల్డ్ అయితే ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంక్లో అయినా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతుంది, అందుకోసమే చెప్తున్నాను. సో ఇంకా ఫైనల్గా ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాను మొత్తం కూడా. అంటే మొత్తం ఏమంటలేదు, కొంచెం అంటిందనమాట. సో పైన అంతా పెట్టేసుకొని ఇంకా నేను చేతులు అయితే కడుక్కున్నాను. మా దగ్గర గోరింటాకు అయితే సూపర్ ఎర్ర పడుతుంది అనమాట. 1 నిమిషం అలా ఉంచితేనే మనకు ఇలా రెడ్గా వచ్చేసింది. ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత రెడ్గా పండిందో. ఓన్లీ నాకు పెట్టుకున్నాను, బావకు పెట్టాను అంతే. ఈ లోపే అంత రెడ్గా వచ్చేసింది. సో ఇంక ఇక్కడ గోరింటాకు పెట్టుకున్న తర్వాత టీ కూడా పెట్టేశాను. ఇంకా తమ్ముడికి నాకు బావకైతే టీ పోస్తున్నాను. తమ్ముడు ఇంకా పిల్లల్ని దించేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా టీ తాగిన తర్వాత వాళ్ళకైతే దోశలు అయితే వేసి ఇచ్చాను. ఈలోపు బావ ఫ్రెష్ అప్ అయి వచ్చాడనమాట. ఇంకా నేను కూడా టీ తాగేసి ఇంకా ఇల్లు ఊడవడం తుడవడం బౌళ్ళు క్లీన్ చేసి ఉన్నాయి. ఇంకా పిల్లలు టిఫిన్ చేసి బావ అలాగే తమ్ముడు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అవి అయితే అలానే వదిలేశాను. ఇంకా వంట చేయడం అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా హాఫ్ డే కదా పిల్లలకి, ఇంకా మెల్లగా చేద్దామని చెప్పేసి ఇంకా ఏ హడావిడి లేకుండా ఇంకా స్లోగా అయితే పనులు చేసుకుంటున్నాను. సో ఇంకా టీ తాగిన తర్వాత తమ్ముడైతే వాటర్ క్యాన్లు తీసుకొచ్చాడు. చూసారా, వాటర్ అయిపోతే వాటర్ క్యాన్లు అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఈ బౌళ్ళన్నీ కూడా నైట్ క్లీన్ చేసినవి అవన్నీ కూడా సర్దుకోవాలి. ఇంక ఇక్కడ బావకు అలాగే తమ్ముడికి అయితే దోశలు వేసిస్తున్నాను. ఇంకా వాళ్ళు దోశలు తిన్న తర్వాత బౌల్ అయితే మిగతా బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. బౌల్ అయితే ఫుల్గా ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా వాళ్ళకు ఇద్దరికి కూడా వేసిచ్చాను. ఎలా ఎట్లున్నాయి అని అడుగుతున్నాను. ఎట్లుంది రేటి దోశలు, ఇన్స్టాంట్ దోశలు, ఇంకా ఆలుగడ్డ కూడా వేయాలి కానీ ఆలుగడ్డ లేదని ఆలుగడ్డ వేయలే. వచ్చినాయా బా? దీపం పెట్టదా? అన్ని దేవుళ్ళు. సో ఇంకా బావ తమ్ముడు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ నేనైతే బౌళ్ళన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇన్స్టెంట్ దోశలు అయితే చాలా బాగున్నాయట. తమ్ముడు అంటున్నాడు కదా టమాటా దోశ అని చెప్పేసి, తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలు అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అలాగే ఇంకా డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు వీలైతే అందులో ఒక 2 ఆలుగడ్డలు కూడా మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంక ఇక్కడ ఫాస్ట్గా నేనైతే బౌల్ క్లీన్ చేసుకొని ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. సో ఫైనల్గా బౌల్ అన్నీ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి. చూసారా ఎన్ని బౌళ్ళు ఉన్నాయో. ఇవన్నీ క్లీన్ చేసేసరికి అయితే నాకు 1/2 అవర్ టైం అయితే పడుతుంది. సో డైలీ నాకు పనులన్నీ కంప్లీట్ అయి పూజ చేసుకునేసరికి అయితే 12:30, 1 అవుతుంది అనమాట. సో ఇంకా పూలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇంకా ఈ పూలతో అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇంకా ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వంట చేయాలి. సో చూసారు కదా, ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి, అలాగే దోశలకు నానబెట్టాలి. వంట వచ్చేసి దొండకాయ టమాటా వండుదాం అనుకుంటున్నాను. ఇంకా రైస్ పెట్టేసి దొండకాయ టమాటా వండేసి, అలాగే కొబ్బరి ఉంది, కొబ్బరికాయ మొన్న పండుగ రోజు కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా అవైతే చట్నీ చేస్తాను, ఇంకా దోశలకు కూడా నానబెడతాను. సో కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఇంకా ఈలోపే మాకు పక్కన అక్క వాళ్ళు అయితే తిరుపతికి వెళ్ళారంట. ఇంకా లడ్డు ప్రసాదం అయితే తెచ్చిచ్చారు. ఇంకా పూజ అయిన వెంటనే మాకు ప్రసాదం అయితే అందిందనమాట, తిరుమల ప్రసాదం. సో ఇంకా అదైతే కొంచెం నోట్లో వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరికాయలన్నీ తీసి బయట పెట్టాను. చట్నీ చేయాలనుకున్నాను కదా, ఇంకా కొబ్బరికాయలు బయట పెట్టేస్తే ఇంకా తొందరగా వస్తాయని చెప్పేసి ఇంకా బయట పెట్టేసి ఇంకా ఇక్కడ దొండకాయ టమాటా కర్రీ అయితే వండాను. ఇంక ఇక్కడ దోశలకు కూడా నానబెట్టాను. ఇంక ఇక్కడ కుక్కర్లో రైస్ కూడా పెట్టాను. ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది చూసారా. ఇంక ఇక్కడ
కొబ్బరి పచ్చడి కూడా చేసేసాను. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి. ఇంకా బావ అయితే వస్తే ఇంకా తినేయడమే. ఇంక ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అయితే నేను ఏం వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ నైట్ తీసానమాట. ఇంకా బావ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ టీ పెట్టాను. టీ తాగి ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే దోశ పిండి అయితే గ్రైండర్లో వేసాను. ఇంక ఇటు దోశ పిండి గ్రైండర్లో వేసేసి ఇంక ఇక్కడ బౌళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఆ టబ్ అన్నీ కూడా ఖాళీ చేశాను. తోమినవన్నీ ఉంటే ఇంక ఇక్కడ ఫైనల్గా బౌలు తోమడం కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రైండర్ పని కూడా అయిపోయిందని చెప్పేసి గ్రైండర్ కూడా తోమేశాను. ఇంక ఇక్కడ ఈరోజైతే సింక్లో నుంచి వాటర్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. డబుల్ పని అయిపోయింది నాకైతే. ఇంకా మార్నింగ్ తోముతుంటే వచ్చాయి, అలాగే ఇంకా ఈవినింగ్ తోముతుంటే కూడా వస్తే ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని బౌలన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా ఈ సింక్ అంతా కడిగి ఇంకా ఇదంతా చేసుకునేసరికి అయితే చాలా టైం అయిపోయింది. ఇంకా వాళ్ళైతే రైస్ వద్దన్నారనమాట. అందుకోసమే ఇంకా ఇప్పుడు ఎలాగో దోశల పిండి పట్టాను కదా, అదే కొంచెం తీసి ఇంకా సాల్ట్ కలిపేసి అందరికి కూడా దోశలు అయితే వేసిచ్చాను. ఇంకా ఆల్రెడీ చట్నీ కూడా ఉంది, మార్నింగ్ చేసింది. ఇంకా చట్నీ అలాగే ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేశాను కదా, ఇంకా రెండింటితో అయితే ఈరోజు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా దోశలు తిన్న తర్వాత కూడా ఇంకా బౌళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు అయితే నాకు డబుల్ పని అయిపోయింది సింక్ ద్వారా. సో ఇంకా సింక్ పైప్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆష్ పాప అలాగే బావ మజ్జిగ అడిగారు, అందుకోసమే చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.